హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చుక్కకూర టమాటా దానికి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనం అరటికాయని ఇలా చక్రాల్లాగా కోసుకోవాలండి. ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 2 అరటికాయలను తీసుకున్నానండి. అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వాటర్లో వేసుకుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే ఇవి కొంచెం డీప్ ఫ్రై టైప్లో చేయాలన్నమాట. అందుకని అలాగని డీప్ ఫ్రై కూడా కాదు, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, కరివేపాకు, ఇందులోనే మినపప్పు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయ్యాయండి. ఈ ఫ్రై అయిన పోపు దినుసుల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ అరటికాయ ఫ్రైని మనం తిప్పుతూ ఉండాలండి, లేదంటే అంటుకుపోతుంది అరటికాయ. అందుకని అలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి, కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై అవనిద్దామండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అండి ఇందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని ఇంకో 5 మినిట్స్ ఫ్రై అయితే మనకి అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఓకే అండి, అరటికాయలు ఫ్రై అయిపోతున్నాయి. రెడీ అయిపోయిందండి అరటికాయ ఫ్రై. మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది అన్నమాట. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే, మనకి సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చుక్కకూర టమాటా ఎలా వండాలో చూద్దాం. ముందుగా చుక్కకూరని కట్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇది వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే ఈ చుక్కకూర యాడ్ చేసుకుందామండి. ఇది ఒక 5 మినిట్స్కి చుక్కకూర బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆ చుక్కకూరకి ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి కొంచెం మగ్గింది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి ఈ చుక్కకూరలో యాడ్ చేసుకుందాం.
యాడ్ చేసుకుని కాసేపు ఉడకనిద్దామండి. మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఆ చుక్కకూరలో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. అలాగా ఒక 5 మినిట్స్ అలా మగ్గబెట్టుకుందాం. అలా మగ్గబెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని అలా ఉడకబెట్టుకుందామండి. ఈలోపు మనం పోపు దినుసుల్ని ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ మినపప్పు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ముక్క, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా తీసుకుందామండి. ఈ తాలింపు దినుసుల్ని పక్కన పెట్టుకుని ఇది కూర మగ్గుతుంది కదండి, ఒకసారి చూద్దాం దీన్ని. ఇంకొంచెం టమాటా కూడా బాగా పేస్ట్ అయ్యేదాకా మగ్గన పెట్టుకుందామండి. టమాటా కూడా అందులో కలిసిపోవాలన్నమాట, బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. మొత్తం కలిసిపోవాలి అందులో. ఈ చుక్కకూర టమాటా చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్త్కి కూడా మంచిది చుక్కకూర. ఓకే అండి, రెడీ అయిపోయిందండి మనకి. ఇది బాగా మగ్గిపోయింది. చుక్కకూర టమాటా కూడా బాగా మగ్గిందండి. టమాటా కూడా అందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం తాలింపుకి నేను అరటికాయ ఫ్రై చేశాను కదండి, అదే ఆయిల్లోనే ఈ తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసి అరటికాయని ఫ్రై చేసాం కదా, అది వేస్ట్ అవ్వకుండా. ఫస్ట్ ముందుగా ఎండుమిరపకాయ, అలాగే అందులో పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, మొత్తం పోపు దినుసులన్నీ అందులో యాడ్ చేసుకుందామండి. కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ అన్నీ అందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఈ పోపు బాగా ఫ్రై అవనిద్దాం. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. పోపు దినుసులు ఫ్రై అవుతున్నాయండి. ఓకే, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చుక్కకూర టమాటాని ఈ పోపు దినుసుల్లో యాడ్ చేసుకుందాం. ఓకే అండి, యాడ్ చేసేసుకున్నాం. మనం ఒకసారి మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు చూసుకునండి. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అదిగోండి, చుక్కకూర టమాటా రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చుక్కకూర టమాటా, అలాగే సైడ్ డిష్ అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. చుక్కకూర టమాటా చాలా బాగుంటుందండి. అలాగే దానికి సైడ్ డిష్ అరటికాయ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలకు కూడా పెట్టండి. చుక్కకూర టమాటా చాలా హెల్దీ అండి. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.